వెల్కమ్ టు ఐబీటీవీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీరాజ్ అధికారి పి లావణ్య కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యకలాపాలు మరియు పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ట్యాక్స్ కలెక్షన్లపై ప్రత్యేకంగా చర్చించారు. జగ్గయ్యపేట మండలంలో ఇప్పటి వరకు 73% పన్ను వసూలు జరిగాయని అధికారులు తెలిపారు. డెప్యూటీ ఎంపీడీఓ, ఎంపీడీఓ ఇక్కడున్న టీమ్స్ అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకా 1200 అసెస్మెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. టీమ్స్ వేసుకున్నారు. ఇవాళ నుంచి కొంచెము ఇంకా ముమ్మరంగాను టైం కూడా కొంచెము ఎక్కువ చేసేసుకొని ప్లాన్ చేసుకుంటున్నారు ట్యాక్స్ కలెక్షన్కి. ఇది ట్యాక్స్ కలెక్షన్ అనేది ట్యాక్సెస్ అవ్వనివ్వండి, నాన్ ట్యాక్సెస్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా గ్రామ పంచాయతీకి ఇది చాలా ముఖ్యమైనది. గ్రామ పంచాయతీ నుంచి గ్రామంలో ప్రతి ఒక్క వీధులకు కానీ ప్రతి ఒక్క ఇంటికి కానీ సర్వీసెస్ అనేది పంచాయతీ చేస్తుంది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, అలాగే నీరు ఇవ్వటము, తర్వాత దోమలు లేకుండా ఫాగింగ్ చేయటము, డ్రైన్స్ పూడిక తీత తీయటము, ఇవన్నీ కూడా చేయాలి అని అంటే గ్రామ పంచాయతీకి నిధులు ఉండాలి. ఆ నిధులు లేకుండా చేయాలి అని అంటే ఇక్కడున్న కార్యదర్శికి అవన్నీ ఇంకెవరికైనా కూడా కొంత కష్టం అవుతుంది. అందుకనే సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామ పంచాయతీ వారు కూడా ఇక్కడ పనిచేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు కూడా సకాలంలో ఇచ్చే అవకాశము ఉంటుంది. తర్వాత అన్ని పనులు చేయటానికి కూడా వీలవుతుంది. అందుకనే గ్రామ ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టమని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే గ్రామ పంచాయతీ కూడా దానికి తగ్గట్టుగా అన్ని సర్వీసెస్ ఇవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది.